రఘురామకృష్ణంరాజు గారు ఈ 2 సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో అయితే వార్తల్లో ఉన్నారు. అన్నీ నెగిటివ్గానే. ఒక కార్యకర్త ఇంటిపైన ఉండిలో దాడి చేశాడు అని చెప్పి, ఆ తర్వాత పివి సునీల్ గారి ఇష్యూ తోటి, ఆ తర్వాత ఆకివీడు ఘటన, ఆ తర్వాత ఎస్సీల గురించి, ఎస్సీ ఎస్టీ కేసుల గురించి, అసలు ప్రతి సందర్భంలో రఘురామకృష్ణంరాజు గారు అయితే మాత్రం వార్తల్లోనే ఉన్నారు. కొంతకాలంగా అయితే మాత్రం సైలెంట్గా ఉన్నట్టున్నారు. మళ్ళీ ఆయన వార్తల్లోకి వచ్చారు. అదేంటంటే, గుంటూరుకు చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వల్ల తనకు ప్రాణహాని ఉందని 2+2 భద్రత కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పారిశ్రామికవేత్త శ్రీనివాస్ ఇండు భారత్ పవర్ జెన్ కంపెనీకి సంబంధించి రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి నిధులు మళ్లింపు వ్యవహారంలో తన వద్ద ఉన్నటువంటి, అంటే ఈ మాదాల శ్రీనివాస్ వద్ద ఉన్నటువంటి ఆధారాలు సిబిఐకి, ఎస్ఎఫ్ఐకి ఇవ్వొద్దని నన్ను బెదిరిస్తున్నాడు. మా ఇంటికి మనుషులను పంపి నన్ను కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించాడు. దీనిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు. పట్టాభిపురం పోలీసులను కేసు నమోదు చేసేలా ఆదేశించి తనకు 2+2 భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్న పారిశ్రామికవేత్త శ్రీనివాసరావు. ఇది రఘురామకృష్ణంరాజు గారి పైన ఈ శ్రీనివాస్ అని చెప్పి ఒక ఆయన అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు వారు ఆయనకు భద్రత కల్పిస్తారా, దానికి సంబంధించినటువంటి బ్యాంకు ఏదైతే నిధులు మళ్లింపు సంబంధించి సిబిఐ వాళ్ళకి ఆధారాలు సమర్పించేలాగా హైకోర్టు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు అండగా నిలుస్తారా, ఇవన్నీ మనకి హైకోర్టు తీర్పు ద్వారానే మనకు తెలుసుకోవాలి. కానీ రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి ఘటన పాల్పడటం మాత్రం బాధాకరమైన విషయం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఈ బెదిరింపులు ఏంటి, ఈ దాడులు ఏంటి, ఈ విధానం ఏంటి అని చెప్పి అయితే మాత్రం జనాల్లో అయితే విస్తృతంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. బహుశా రఘురామకృష్ణరాజు గారు దీని మీద ఏం మాట్లాడతారో చూడాలి. ఎంతసేపు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ ముందుకు వచ్చి వీళ్ళని వాళ్ళని తిడుతూనే రఘురామకృష్ణరాజు గారు ఎన్ని రోజులు కూడా కాలం గడిపాడు. తర్వాత ఇలాంటి ఇష్యూస్, బెదిరింపుల పర్వం, వీటి పర్వంలో ఆయన స్టేట్మెంట్ ఏమిస్తారో చూడాలి.